జెండా భుజం మీద మోసి 2023లో అధికారం తీసుకొచ్చిండ్రు. మనం అందరం కూడా ఈరోజు మంత్రులుగా ముఖ్యమంత్రిగా వివిధ హోదాలలో ఉన్నాం. ఇది కార్యకర్తల శ్రమ. ఆ తర్వాత నేను చెప్పిన మా ఎన్నికల్లో మీరు పనిచేసిండ్రు, మీ ఎన్నికల్లో మేము పనిచేస్తామని చెప్పి మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో సమయం ఇచ్చి జిల్లా పర్యటనలు చేసి అందరినీ సమన్వయం చేసుకుంటూ గ్రామ పంచాయతీ కార్యకర్తల ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తల ఎన్నికలు, అందులో 66% కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. టీఆర్ఎస్కి 27% వస్తే బీజేపీకి 6%, వాళ్ళిద్దరు పొత్తులు కలిసి 33%, 1% కమ్యూనిస్టు సోదరులకు వచ్చింది. 2/3 మెజారిటీ అబ్సల్యూట్ గ్రామ పంచాయతీలలో మనం పట్టు సాధించినాం. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. 23లో అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గి చూపించినాం. 24 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను పొందబెట్టి గుండుసున్నాకు తీసుకెళ్ళినాం. కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడించినాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడించినాం. సర్పంచ్ ఎన్నికల్లో ఓడించి మన సత్తా చూపించిండ్రు కార్యకర్తలు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఈ 2 సంవత్సరాల్లో అన్ని ఎన్నికల్లోనే మనం గెలుస్తూ వచ్చినాం. రేపటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా అబ్సల్యూట్ మెజారిటీ సాధించి అన్ని మున్సిపాలిటీల మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తే స్థానిక సంస్థలలో మన పట్టుంటే మన మంత్రులు, మన ఎంపీలు, మన ఎమ్మెల్సీలు, మన ఎమ్మెల్యేలు నిధులు ఇవ్వగలరు, గల్లీలు అభివృద్ధి చెయ్యగలరు. ఈ విషయాన్ని ప్రజలకు చెప్పాలి. ఇవాళ ప్రభుత్వం మన దగ్గర ఉంది. రాబోయే 8 సంవత్సరాలు కనీసంగా మనం అధికారంలో ఉంటాం. ఏ గల్లీ అభివృద్ధి జరగాలన్నా ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది. ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తేనే సాధ్యమవుతుంది. ఆ నిధులు మంజూరు కావాలంటే అక్కడ ఉండే స్థానిక సంస్థల ప్రతినిధులు ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలి. మంత్రుల దగ్గరికి వెళ్ళి ఏం నిధులు కావాలనో అడగాలి. ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు సభలోనే చర్చలకు వస్తలేరు. ప్రజల సమస్య పరిష్కారం కోసం ఈ 2 సంవత్సరాలలో బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కడు కూడా వచ్చి నా దగ్గర కాగితం అడగలేయా, నేను ఎమ్మెల్యేను, మా నియోజకవర్గానికి నిధులు కావాలి అంటే వాళ్లకు రాజకీయపరమైన పదవులే కావాలి కానీ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి వాళ్ళకు పట్టు లేదు. అందుకే పట్టణ ప్రాంతాలలో ఉన్న పేదలు కూడా ఈరోజు ప్రభుత్వంతో సమన్వయం చేసుకోగలిగిన వాళ్ళను కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా, మేయర్లుగా, మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నుకుంటే వాళ్ళు ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని ఆ ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటారు. కాబట్టి ఈ విషయాలన్నిటిని కూడా మీరు ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉన్నది. ప్రజలకు వివరిస్తే ప్రజలు మంచి మనసుతో మనల్ని ఆశీర్వదిస్తారు. మనం కష్టపడుతున్న కష్టాన్ని ప్రజలు చూస్తున్నారు. కష్టం ఎప్పుడు వృధా కాదు, కష్టపడ్డోడు ఎప్పుడు నష్టపోడు. నేను ఒకే ఒక్క మాట చెప్పదలుచుకుని ఇవ్వాలి. ఈ వేదిక మీద ఉన్న చాలామంది మంత్రులు తాతలు ముత్తాతల నుంచి వచ్చిన వారసత్వం కాదు. సీతక్క లాంటి వాళ్ళు చిన్న చిన్న గూడాల నుంచి వచ్చిన వాళ్ళు కష్టపడ్డారు, నిబద్ధతతో ఉన్నారు, పార్టీ లైన్లో పనిచేసిందంటే ఈరోజు మంత్రిగా ఈ హోదా వచ్చింది. ఈరోజు ఎన్నో గొప్ప పనులు. సీతక్క మంత్రి అయింది కాబట్టి సమ్మక్క సారలమ్మ జాతరకు నిధులే కాదు, ఈరోజు 1000 సంవత్సరాలకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలనికి తనకు నచ్చిన ఇష్ట దైవం సమ్మక్క సారలమ్మ అభివృద్ధి కార్యక్రమానికి ఇలా తను నిధులు తీసుకెళ్ళగలిగింది. ఈరోజు ప్రజలల్లో ఉండి ప్రజాప్రతినిధులుగా ఎన్నికైతే మీ గల్లీ కావచ్చు, మీ గ్రామ పంచాయతీ కావచ్చు, మీ మండలం కావచ్చు, లేకపోతే మీ అసెంబ్లీ కావచ్చు, మీ జిల్లాకు కావచ్చు, మీరు నిధులు తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది. ఎన్నికలలో ఓడిన తర్వాత ఎన్ని చెప్పినా దానివల్ల ప్రయోజనం లేదు. కారణాలు ఎవరు విన్నారు? जो जीता वही सिकंदर, जो नहीं जीतेगा वो कुछ भी बोलने दो, कोई सुनने वाला नहीं रहेगा. आज हम सरकार बनाए इसीलिए लोग अपने बात सुन रहे. अगर सरकार नहीं बनाए तो प्रवीण जी मामला वहीं खत्म. तो इसीलिए सबसे मेरा एक ही गुजारिश है, चुनाव ऐसा वैसा नहीं है. लोग बोल रहे भाई जो जुबलीहिल्स इलेक्शन में गली गली में क्यों मुख्यमंत्री घूम रहा है, सरपंच इलेक्शन में क्यों मुख्यमंत्री घूम रहा है. तो जिस दिन अपने लिए जो मेहनत की, अपने लिए जो पसीना खून दे दिए, जब उनको जिताने के लिए गली गली नहीं घर घर भी घूमना पड़ता. गली गली छोड़ दो, गांव गांव छोड़ दो, घर घर घूम के उन लोगों को जिताना है. वो लोग मेहनत किए तो हम लोग नेता बने.
नहीं है तो हमको कोई पहचान नहीं है, कांग्रेस पार्टी नहीं है तो हमको कोई पहचान